హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఎలా ఉండబోతుందో చూద్దాం. రోహిణి చిన్నప్పటి ఫోటోలు చూస్తూ ఉంటారు. రోహిణి చిన్నప్పటి ఫోటోలు మనోజ్ తీసుకొచ్చి వాళ్ళ అమ్మకు చూపిస్తూ ఉంటాడు. అమ్మ చూడు, రోహిణి చిన్నప్పుడు ఎంత బాగుందో చూడు అని చూస్తూ ఉంటాడు. వాళ్ళమ్మ చూస్తూ ఉంటుంది. అప్పుడు రోహిణి, నాకు ఒక డౌట్ వచ్చింది, నువ్వు చిన్నప్పుడు ఫారిన్లో కదా ఉన్నారు, మీరు ఇక్కడ పల్లెటూరులో ఉన్నట్లు ఉన్నాయి ఫోటోలు అంటూ ఉంటుంది. అంటే నేను చిన్నప్పుడు ఇంకా మా నాన్న ఫారిన్కి వెళ్ళలేదు అత్తయ్య అని అంటూ ఉంటుంది. నాకు డ్యాన్స్ వేయాలని చాలా కోరిక, నేను డ్యాన్స్ బాగా చేసేదాన్ని అని అంటూ ఉంటుంది వాళ్ళ అత్తయ్య. అంటే అత్తయ్య, మనం ఇప్పుడు డ్యాన్స్ చేద్దాము అని అంటూ ఉంటుంది. అప్పుడు వాళ్ళ అత్తయ్య చేద్దామమ్మా అంటుంది. అప్పుడు మీనాను పిలిచి ఇవన్నీ పక్కకు జరుపు అంటుంది. ఎందుకు అత్తయ్య అంటుంది మీనా. ఎందుకైతే ఏంటి, నీకేంటి, జరుపు, చెప్పిన పని చెయ్యి అంటుంది వాళ్ళ అత్తయ్య. అంటే మీనా అన్ని పక్కకు జరిపేస్తుంది, చైర్స్ అనేసి. అప్పుడు రోహిణి వాళ్ళ అత్తయ్య ఇద్దరు కలిసి డ్యాన్స్ చేస్తూ ఉంటారు. అంటే స్టార్ట్ చేద్దామా అత్తయ్య అంటే, లేదమ్మా, నమస్కారం చేసుకోవాలి ఫస్ట్ అని అంటూ ఉంటుంది. నమస్కారం చేసుకుంటుంది వాళ్ళ అత్తయ్య. వాళ్ళ అత్తయ్యతో పాటు కూడా రోహిణి చేస్తూ ఉంటుంది. వాళ్ళ అత్తయ్య చాలా బాగా డ్యాన్స్ చేస్తూ ఉంటుంది. అందరు చూస్తూ ఉంటారు. అక్కడ మీనా చూస్తూ నవ్వుతూ ఉంటూ క్లాప్స్ కొడుతూ ఉంటుంది. రోహిణి వాళ్ళ అత్తయ్య కలిసి ఇద్దరు డ్యాన్స్ చేస్తూ ఉంటారు. ఎంత బాగా డ్యాన్స్ చేస్తున్నారో చూడండి. వాళ్ళ అత్తయ్య చాలా బాగా డ్యాన్స్ చేస్తూ ఉంటుంది. రోహిణి కూడా చేస్తూ ఉంటుంది వాళ్ళ అత్తయ్యతో పాటు. దాన్ని వెనకల నుంచి మీనా గమనిస్తూ చూస్తూ నవ్వుతూ ఉంటుంది. అంతలోపు మీనా వాళ్ళ మామయ్య వస్తాడు. ఏంటిది, ఈ వయసులో నువ్వు ఈ డ్యాన్సు అని అంటూ ఉంటాడు వాళ్ళ మామయ్య. అంటూ ఉంటే నీకేం తెలుసులేండి నా డ్యాన్స్ విలువ అని అంటూ ఉంటుంది వాళ్ళ అత్తయ్య. చూడండి ఎంత బాగా డ్యాన్స్ చేస్తుందో, ఈ క్లిప్స్లో చూస్తే మనకు తెలిసిపోతుంది. ఈరోజు ఎపిసోడ్ చాలా చాలా బాగుంటుంది. ఎవరు మిస్ కాకోకుండా చూడండి ఈ ఎపిసోడ్ని. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇద్దరు చేస్తూ ఉంటారు. అత్తయ్య, మీరు కొంచెము తగ్గితే మీరు చాలా బాగా చేస్తారు అత్తయ్య డ్యాన్స్ అని అంటుంది. అంటే ఏం చెయ్యాలమ్మా తగ్గడానికంటే, ఆసనాలు వేయాలా అని చెప్తూ ఉంటుంది రోహిణి. దాన్ని వాళ్ళ అత్తయ్య చేద్దాము అని అంటూ ఉంటుంది వాళ్ళ అత్తయ్య. అంతలోపే ఇక్కడ చూస్తే మనోజ్ కార్ షాప్లో సెల్లింగ్ చేస్తూ ఉంటాడు. దాన్ని మన బాలు చూస్తాడు. ఏంటి వీడు ఆఫీస్ టైంలో ఇక్కడ ఉన్నాడు కార్ షాప్లో అని అనుకుంటూ ఉంటాడు. వాడిని చూస్తూ లోపలికి వెళ్తూ ఉంటాడు. బాలుని చూస్తూ మనోజ్ కారు పక్కన దాక్కొనేస్తే బాలు కామెడీగా వచ్చి వెనకాల నుంచి కాలుతో తంటాడు. ఏంట్రా దున్నపోతా కాలుతో తన అంటే, దున్నపోతే తనింది అని అంటూ ఉంటాడు బాలు. అంతలోపే పైకి లేచి మనోజ్, ఏంట్రా నువ్వు ఆఫీస్ టైంలో ఎక్కడేం చేస్తున్నానంటే, మా ఫ్రెండ్ కార్ కొనాలంటే నేను వచ్చాను అని చెబుతూ ఉంటాడు. అంతలోపే ఒక కస్టమర్ వచ్చేస్తాడు. అప్పుడు కారు గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తావంటే అంతా టప ఎక్స్ప్లెయిన్ చేసేస్తాడు. కారు గురించి, కార్ ఫీచర్స్ గురించి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. ఏంట్రా నువ్వు ఇక్కడ కార్ సెల్లింగ్ చేస్తున్నావా, ఇలా కారు గురించి అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. మా ఫ్రెండ్ కారు కొనాలని అంటే నేను అన్నీ కనుక్కున్నాను, కారు గురించి ఫీచర్స్ అన్నీ కనుక్కున్నాను, అందుకే చెప్పాను అని అంటూ ఉంటాడు. అంతలోపే డబ్బింగ్ ఆర్టిస్ట్ ఇక్కడ డబ్బింగ్ చెప్తూ ఉంటుంది. అంతలోపే వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ అక్కడికి వస్తారు ఫుడ్ తీసుకొని. అక్కడికి వస్తే కన్నా వాళ్ళ ఫుడ్ నీకోసమే చేశానమ్మా, చాలా బాగుంది, అందుకే తీసుకొచ్చాను అంటాడు. అంతలోపే వాళ్ళ నాన్న అడుగుతూ ఉంటాడు, ఎవరు నిన్ను బైక్లో డ్రాప్ చేయడానికి తీసుకొచ్చారు అని అంటూ ఉంటాడు. ఇది అడగడానికే మీరు వచ్చింది, అదే నన్ను ఫోన్ చేసి అడగచ్చు కదా, డైరెక్ట్గా రాకుంటే. నా మీద ప్రేమతో కాదా తెచ్చింది, నా మీద ఇలా అడగడానికా తెచ్చింది, ఎందుకు బైక్లో వచ్చా అంటే, నా బైక్ చెడిపోయింటే నేను మా ఫ్రెండ్కి ఫోన్ చేశాను, మా ఫ్రెండ్ వచ్చి నన్ను పికప్ చేసుకొని డ్రాప్ చేశాడు ఇక్కడ అని చెబుతూ ఉంటుంది. వాళ్ళ నాన్న, నాకు చెప్పింటే నేను కార్ పంపించేదాన్ని కదమ్మా, నువ్వు ఎందుకు వచ్చావు అని అంటూ ఉంటాడు. అంటూ ఉంటాడు. అయితే నాతో ప్రేమతో కాదనమాట, ఇది అడగడానికి తెచ్చారా మీరు ఫుడ్ అనేసి. ఓకే తీసుకెళ్ళండి మీరు ఈ ఫుడ్ అని చెప్తూ తినకోకుండా లోపలికి వెళ్ళిపోతుంది. అంతలోపే వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ ఇంటికి వెళ్ళిపోతారు. అంతలోపే ఇక్కడ ఆసనాలు వేస్తూ ఉంటారు రోహిణి వాళ్ళ అత్తయ్య. ఇద్దరు ఆసనాలు వేస్తూ ఉంటారు. ఆసనాలు వేయడానికి చాలా మౌనంగా ఉండడానికి డ్రెస్ వేసుకొని వస్తుంది. చాలా షాక్గా చూస్తారు అందరూ. రోహిణి మాత్రం ఆసనం వేస్తూ ఉంటుంది. వాళ్ళ అత్తయ్య మాత్రం ఆసనాలు వేయలేక పడిపోతూ ఉంటుంది. అంతలోపే రేపటి ఎపిసోడ్ సూపర్గా ఉంది, చూసేసే. కోసం కాఫీ తెస్తుంది మీనా తెచ్చిన కాఫీని నేను తాగాలనా ఈ కాఫీనని మీనా మీద విసిరి కొట్టేస్తుంది. అంతలోపే
బాలు చెల్లెళ్ళు తమ్ముడు వచ్చేసి ఏంటి వదిన మీద ఇలా చేస్తావా నువ్వు, కాఫీ పోస్తావా నువ్వు అనేసి వాళ్ళ అన్నయ్య వాళ్ళ చెల్లెలు వచ్చేసి వాళ్ళ వదినకి చాలా సపోర్ట్ చేస్తూ ఉంటారు. రేపటి ఎపిసోడ్ చాలా బాగుంది. ప్లీజ్ వాచ్, సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ టు మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. డోంట్ మిస్ టుమారో.